మీ పార్సిల్ వచ్చింది, కానీ అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేయండి, లేదంటే పార్సిల్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇండియా పోస్ట్ పేరుతో మీ ఫోన్కు ఇలాంటి సందేశమే వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త, ఇది సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త మోసపూరిత వల అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇలాంటి నకిలీ సందేశాలను నమ్మి లింక్స్ పై క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రఖ్యాత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేరును వాడుకుంటూ ప్రజలకు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. పార్సిల్ డెలివరీలో సమస్య ఉందంటూ చిరునామాను సరిచూసుకోవడానికి కింద ఉన్న లింక్ను క్లిక్ చేయాలని కోరుతున్నారు. ఆ లింక్ నొక్కితే వినియోగదారుల వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని దొంగలించేందుకు వీలుగా ఫిషింగ్ వెబ్సైట్కు దారి మళ్లుతుందని అధికారులు గుర్తించారు. ఇక ఈ తరహా సందేశాలు పూర్తిగా నకిలీవి అంటూ కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేస్తోంది. ఇండియా పోస్ట్ తమ వినియోగదారులకు ఇలాంటి లింకులతో కూడిన సందేశాలు ఎప్పుడూ పంపదని తేల్చేసింది. ప్రజలను మోసం చేసేందుకే సైబర్ నేరగాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపింది. ఇలాంటి అనుమానాస్పద లింక్స్ పై క్లిక్ చేయవద్దని, తమ వ్యక్తిగత వివరాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దని ప్రజలకు PIB సూచించింది. ఒకవేళ పొరపాటున ఇలాంటి మెసేజెస్ వస్తే అధికారిక వెబ్సైట్ ద్వారా నిర్ధారించుకోవాలని లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరింది. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.